సో ఈ వీడియోలో ఒక ట్రస్టెడ్ మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్తాను. యాప్ నేమ్ వచ్చేసి బెట్ విన్నర్. ఇది వరల్డ్ వైజ్‌గా చాలా ఫేమస్ ఈ యాప్ అయితే. ఈ యాప్‌లో మనం ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అలానే డిపాజిట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే విత్‌డ్రా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కామెంట్ బాక్స్‌లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ఫోన్ నుంచి చేసుకోవచ్చు. అలానే ఈమెయిల్ ఐడి నుంచి చేసుకోవచ్చు. సోషల్ నెట్వర్క్ లైక్ ఫేస్‌బుక్ ఇలాంటి వాటి నుంచి చేసుకోవచ్చు. అలానే వన్ క్లిక్. సో వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లోనే మనకి 4 టైప్స్ అయితే ఉన్నాయి రిజిస్ట్రేషన్. సో మీకు సింపుల్‌గా ఫోన్‌పే నుంచి మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్, మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. సో జస్ట్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక ఆర్డర్ అయితే వస్తుంది. సో ఈ ఆర్డర్ని అయితే మీరు ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇక్కడ కనిపించే సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చినట్టుగా వస్తుంది. సో ఆ మెసేజ్ని ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ దగ్గర అయితే ఎంటర్ చేయండి ఆ కోడ్ని. అలానే ఇక్కడ మీరు ఒక ప్రోమో కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రోమో కోడ్ వచ్చేసి BW979. ఇది మీకు వీడియో పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కనిపించే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో మనం చూద్దాము హోమ్ పేజ్ ఎలా ఉంటుందో. హోమ్ పేజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి చాలా గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే మీలో ఎవరికైనా బెట్ విన్నర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ లింక్ అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా యాప్ అయితే మీకు అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు డిపాజిట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించే డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ డిపాజిట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పేటిఎం నుంచి, అలానే యూపీఐ నుంచి, ఐఎంపీఎస్ నుంచి, ఫోన్పే నుంచి, ఆస్ట్రోపే, గూగుల్ పే, ఇలా మనకి చాలా డిపాజిట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ అందరికీ సింపుల్గా అర్థం కావడం కోసం పేటిఎం నుంచి ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపించే పేటిఎం మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మినిమం డిపాజిట్ వచ్చేసి మనకి 300 రూపీస్ నుంచి కూడా మనం ఈ యాప్లో అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అమౌంట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే యాడ్ అయితే చేసి ఇక్కడ కనిపించే కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అయితే మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీకు పేటిఎం యూపీఐ ఐడి కూడా ఉంది. సో దీన్ని కాపీ చేసుకొని యూపీఐ ఐడి నుంచి కూడా మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కస్టమర్ నేమ్, అంటే ఏ ఫోన్పే నుంచి అయితే మీరు ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ మీరు ఒక 12 డిజిట్స్ నెంబర్ మీ యొక్క ఫోన్పేలో ఉంటుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆ 12 డిజిట్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే పేమెంట్ ప్రూఫ్ మీ యొక్క ఫోన్పేలోనే, పేటిఎంలోనే మనీ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యాక దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడైతే అప్లోడ్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. విత్డ్రా కూడా మనకి వీళ్ళు ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, పేటిఎం కూడా మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో అయితే విత్డ్రా ప్రాసెస్ అయితే లైవ్లో మీకైతే చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి.